ఎంతో రుచిగా ఉండే పోపన్నాన్ని ఎంతో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూసేయండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, ప్యాన్ పెట్టుకున్న, స్టవ్ వెలిగించుకున్న. నాకు రాత్రి అన్నం మిగిలిందండి. ఈ పూట టిఫిన్గా కొంచెం పోపన్నం చేసుకుందామని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ మిక్స్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. పోపు గింజలు, అన్నం కూడా సాల్ట్ కలిపి పెట్టుకున్నానండి. తర్వాత వేస్తే సాల్ట్ సరిగ్గా ఒకచోట కలిసి ఒకచోట కలవకుండా ఉంటుందని ముందే అన్నానికి కలిపి పెట్టుకున్నాను. మనం ఇప్పుడు వెంటనే దీంట్లో పోపు వేసుకున్నాము. పోపన్నానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే 3 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడెక్కింది మీడియంగా. పోపు దినుసులు వేసేస్తున్నా. అన్నీ ఒక్కసారి వేసానండి. పల్లీలు ముఖ్యంగా ఈ పోపన్నాలు లాంటి వాటిలోకి టేస్ట్ బాగుంటుంది. అందుకని పల్లీలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి నేను ప్రతి బైట్లోనూ తింటాను. పచ్చిమిర్చి కానీ అవి వేస్ట్ చేయను. అందుకనే అవి కూడా చిన్నగా తరిగి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగేదాకా వెయిట్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఈ స్టేజ్లో ఆనియన్ మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు మగ్గడానికి మూత పెట్టుకున్నాను. చక్కగా మగ్గిపోయినాయి. ఇవి బాగా ఏం ఫ్రై కావక్కర్లేదు. పోపన్నానికి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం సాల్ట్ కలిపి పెట్టుకున్న ఈ అన్నాన్ని దీంట్లో వేసేసుకున్నాము. చలికాలంలో పోపన్నాలు అట్లాంటివి వేడివేడిగా తినబుద్ధి అవుతుందండి. అదే పులిహోరలు అయితే చల్లగానే ఉంటాయి కాబట్టి తినాలనిపించదు. నేనైతే పసుపు వేసుకోవట్లేదు పోపన్నంలో, నాకు నచ్చదు. పచ్చగా కనిపిస్తుంది. ఇదైతే వైట్గా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. నేను కారం కూడా వేస్తే కొంచెం వేసుకోవచ్చండి, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి చాలా వేసాను. నేను ప్రతి బైట్లో తింటానని చెప్పా కదా, అందుకనే ఎక్కువ వేసుకున్నాను. అందుకనే కారం జోలికి పోవట్లేదు. ఇంకా మరీ కారం అయితే మండుతుంది, తినలేము. ఆల్రెడీ సాల్ట్ కలిపి పెట్టాను కాబట్టి దీన్ని 1 నిమిషం వేయించుకొని తీసేస్తే, కొద్దిగా వేడి పడేదాకా తీసేస్తే పోపన్నం రెడీ అండి. ఎప్పుడన్నా ఇట్లా అన్నం మిగిలితే వృధా కాకుండా మనకి ఒక పూట టిఫిన్ అవుతుంది, ఈజీగా అయిపోతుంది. అన్నం వృధా కాదు. మీలో ఎంతమందికి పోపన్నం అంటే ఇష్టమో నాకు చెప్పండి, కామెంట్ చేయండి కింద. నాకైతే ఇష్టం అండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పోపన్నం కంప్లీట్ అయిపోయిందండి. ఎంతో కలర్ఫుల్గా ఉంది చూడండి. గ్రీన్ పచ్చిమిర్చి, కరివేపాకులు, పోపు దినుసులు, అక్కడక్కడ పల్లీలు, ఎండుమిర్చి, అంత కలర్ఫుల్గా ఎంత బాగుంది. కంటికింపుగా ఉంటే నోటికి రుచిగా ఉంటుందండి. నాకైతే చాలా నచ్చుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిందండి.